నవాజ్ పరంబన్. నవాజ్ షిండే ఫేస్బుక్ ప్రొఫైల్ ని నవాజ్ పరంబన్, అవునా? అవును సార్. ఈరోజే అనూప్ ల్యాప్టాప్ ని రికవర్ చేసి తీసుకొచ్చాను. అది సరే, అనూప్ లాగానే నవాజ్ ఫేస్బుక్ లో యాక్టివ్ గా ఉండేవాళ్ళ? లేదు సార్, మొదట్లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. పోను పోను ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఇప్పుడు అసలు చూడడం కూడా లేదు. ఎవరి కామ్రేడ్? కామ్రేడా? అనూప్ చివరిసారిగా చాట్ చేసింది కామ్రేడ్ అనే ఫేస్బుక్ ఫ్రెండ్ తో. కామ్రేడ్ అనే ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న ఒకే ఒక మ్యూచువల్ ఫ్రెండ్ నవాజే. అంటే కామ్రేడ్ ఎవరో నీకు తెలీదా? లేదు సార్, ఒకవేళ ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేసి ఉంటాను. 1 minute. ఎస్ సార్, నా పేరు అభిలాష్. వర్గీస్ సార్ చెప్పారు, మీకు కాల్ కూడా చేశాను సార్. ఓ, బ్యాంక్ నుంచా? లోపలికి రండి. నవాజ్, ఇప్పుడే వస్తాను. మీరు రండి. అభిలాష్, విషయం ఏంటో వర్గీస్ చెప్పాడు కదా, ఒక 6 నెలలు హోల్డ్ చేస్తే చాలు. సార్, మీరు పోలీసే కదా? అదే కదా సమస్య. అలాగైతే మీ భార్య గారు వాళ్ళు ఇన్వాల్వ్ అయితే అంతా అయోమయం గందరగోళమే. తర్వాత రైడ్కి వస్తే మొత్తం తలనొప్పే. ఓ అలాగే. నా ఫ్రెండ్కి తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, కేపీ రమేష్ కుమార్. తనకి మీ బ్యాంకులో అకౌంట్ ఉంది. అలాగైతే సమస్య లేదు సార్, పని అయిపోయినట్టే. అది కాదు, నాకు రమేష్ కుమార్తో డైరెక్ట్ గా పరిచయం లేదు. పైగా ఈ కాలంలో ఎవరు ఎలా ఉంటారో చెప్పడమే కష్టమైపోతుంది. కాబట్టి అతని స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ మేము చూడొచ్చా? ఒక వ్యక్తి పర్సనల్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ని తీయాలంటే ఇట్ ఈస్ ఎగ్నెస్ట్ టు బ్యాంకింగ్ రూల్ సార్. మరేం పర్లేదు, మీ బ్యాంక్ రూల్స్ కి వ్యతిరేకంగా ఉంటే నాకొద్దు, నేను వేరే బ్యాంక్ చూసుకుంటాను. రండి. అది కాదు సార్, మీరు ఎప్పుడు డిపాజిట్ చేస్తారు? ఈ నెలలో అయితే నేను నా టార్గెట్ ని అచీవ్ చేస్తాను సార్. మీరు గనక స్టేట్మెంట్ తీసుకొచ్చిస్తే విత్ ఇన్ 2 days. సరే, నేను తీసుకొస్తాను సార్. థ్యాంక్ యూ. ఓకే. నవాజ్ సార్, ఐ ఆమ్ ఫ్రమ్ క్యాపిటల్ ఫిన్కార్ప్. సార్, లోన్స్ ఏమైనా కావాలా? హౌసింగ్ లోను, కార్ లోను ఇలాంటివి ఏమైనా? లేదు, ఇప్పటికైతే ఆలోచన లేదు. ఎందుకన్నా మంచిది, నా కార్డు ఇస్తాను. ఇప్పటికి అవసరం లేకపోయినా ఫ్యూచర్లో ఏదైనా అవసరం ఉంటే. సరే సార్, థ్యాంక్ యూ. ఆయనకి ఒక కార్డు ఇచ్చాను సార్. క్యాపిటల్ ఫిన్కార్ప్. ఈ క్యాపిటల్ ఫిన్కార్ప్ గురించి నీకు తెలుసా? తెలుసు సార్. ఏం తెలుసు? చంద్రనా. ఓ నవాజా, ఇంకా మేము గుర్తున్నామా? ఏంట్రా ఆశ్చర్యంగా ఉంది. ఎంతకీ నీ వ్యాపారం ఎలా ఉంది? టౌన్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసే పనిలో ఉన్నాను. చూసి నేర్చుకోరా. ఎవరి కర్రా ఇది? నాకు తెలిసిన ఫ్రెండ్ది. ఓకే ఓకే, నమ్మేశాను. రే, ఒక మాట. ఒక పెద్ద తిమింగలం వల్లో పడింది. దొరికితే మంచి ఆదాయం. దానికి నువ్వు మనసు పెట్టి చేయాలి. పని మీదే వచ్చావన్నమాట. చా, ఈ పక్కని రిసార్ట్ వస్తుంది. దానికి ప్రొఫైల్ రెడీ చేసేది నేనే. కొత్త ఆఫీస్ స్టార్ట్ చేశాక పనిలేక టెన్షన్తో ఉంటే ఛాన్స్ వచ్చింది. ఏ ప్లేస్ అది? అదే లంబసింగిరా, ఆయుర్వేదిక్ రిసార్ట్. క్యాపిటల్ ఫిన్ కార్పొరేషన్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అది జరగని పని నా బాస్. నువ్వు చెప్పిన ప్లేస్ ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ట్రైబల్ కాలనీ. అక్కడ ఒక ఆయుర్వేదిక్ రిసార్ట్ కోసం స్థలం చూస్తున్నారంటే చాలా సమస్య అవుతుందిరా. అది ఏమైనా గానీ ఆ ప్లేస్ని నేను షూట్ చేయాలి. దానికి నువ్వే నాకు సాయం చేయాలి. సరేరా.